యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పడిపోతానేమోనని ఇగో తెంగరే. తెంగరబుచ్చి కాదు సార్ వారు, రాధిక. బయట వాళ్ళు రాధిక అంటారు. మన అనుకునే వాళ్ళు, మనసుకి నచ్చిన వాళ్ళు చనువుగా ప్రేమగా రాధి అని పిలుస్తారు. సో మీరు కూడా రాధి అని పిలవండి సార్ వారు. మనసుకి ఇంపుగాను గుండెకి నిండుగాను ఉంటుంది. పరిధి దాటి అతిగా మాట్లాడితే నాకు చిరాకు. ముందెక్కడుంటావో చెప్పు. మీరు ఛాన్స్ ఇస్తే మీ మనసులో. ఏంటి? అదే గాంధీనగర్ గుడి పక్క వీధి సార్ వారు. అది తెలుసు. గాంధీనగర్ సార్ వారు. సార్ వారు ముందు స్పీడ్ బ్రేకరు. స్పీడ్ బ్రేకర్ లేని రూట్ లోనే తీసుకెళ్తున్నాను. ఉన్న రోడ్లో తీసుకెళ్ళండి, పర్లేదు. ఏంటి ఏంటేదో అంటున్నావు? అదే అంటే స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు పైకి కిందకి ఎగురుతూ ఉంటే జైంట్ వీలర్లో ఊగినట్టు భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. నీ మొహంలా అదే ఉంటుంది. అంటున్నాను. ఇంతకు ముందు సర్కస్ లో పనిచేసావా? మీకిలా అర్థమైందా స్వామి? ఏంటో పెద్ద అమీబాలా ఉన్నారుగా. పేరు కార్తిక్ కృష్ణ అని ఉంటే పేరుకు తగ్గట్టే రొమాంటిక్ కింగ్ అనుకున్నాను. కానీ ప్రవర్ ఆక్యుడ్ టైప్ అనమాట. సర్లే, ఏం చేస్తాం, వరుదినిలా మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. ఏంటి సార్ వారు బైక్ ఆపారు? ఇప్పుడు ఐస్ క్రీంలు గట్రా ఏం వద్దులేండి. క్యాబ్ బుక్ చేస్తాను, పాటలు కాదు డాన్సులు కూడా వేసుకుంటూ వెళ్ళు. అయ్యో బాబోయ్, అదేంటి సార్ వారు అలా షాక్ ఇచ్చారు? బండెక్కిన దగ్గర నుంచి ఆ నోటికి రెస్ట్ లేదు, వాగుడికి గ్యాప్ లేదు. కళ్ళు తాగిన కోతిలా తెక్కగా బిహేవ్ చేస్తూనే ఉన్నావు. ఈ తిక్కకి ఒక లెక్కుంది సార్ వారు. ఇక్కడి నుంచి మీ ఇంటికి షార్ట్ కట్ కూడా ఉంది, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఆహా, మన మొదటి పరిచయం అంత వైలెంట్ గా ఎందుకులేండి, సైలెంట్ గా ఉంటాను. పదండి. హలో పెన్కుట్టి, ఏమైందే? అమ్మా, ఏం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నేను పోలీస్ సార్ వారు మన ఇంటికే వస్తున్నాం. అవునా? అమ్మా సరే, ఉంటాను. అయ్యో, ఇంటికి వచ్చేస్తున్నారంట. ఇప్పుడు ఏం చేయాలి? సమయానికి కాళ్ళు చేతులు ఆడటం లేదే. కాళ్ళు ఎక్కడ ఆడతాయి, చేతులు ఆడుతున్నాయే. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్. ఓ అచ్చమ్మ, బుచ్చమ్మ, లచ్చమ్మ, వెంకయ్యమ్మ, వీరమ్మ, సుబ్బమ్మ, గోవిందమ్మ, కుమారి, రాజేశ్వరి, రండి, అందరూ రండి, త్వరగా రండి. ఏంటి అమ్ముకుట్టి అక్క, చాలా సంతోషంగా ఉన్నావు? నీ కాళ్ళుగాని వచ్చాయా ఏంటి? తొక్కలు కాళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత. మా ఇంటికి అల్లుడు వస్తున్నాడు. అల్లుడా? మీ పెద్దమ్మాయి రాధికకి పెళ్ళెప్పుడయింది? అయ్యో, పెళ్లి కాలేదే. ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితం పోలీస్ స్టేషన్ లో పెళ్లి చూపులయ్యాయి. పోలీస్ స్టేషన్ లో పెళ్లి చూపులా? పోలీస్ స్టేషన్ లో పెళ్లి చూపులేంటుదినా, విచిత్రంగా. అయ్యో,
ఈ విచిత్రం వెనక ఉన్న చిత్రం ఏంటో మీకు తెలియాలి అంటే ఇంతకు ముందు జరిగిన సీన్ ఏంటో మీకు తెలియాలి. సీన్ అర్థమైంది కదా? ఆ కృష్ణుడు జైల్లో పుడితే యాదృచ్ఛికంగా ఈ కార్తీక్ కృష్ణుడితో మా అమ్మాయి పెళ్లి చూపులు పోలీస్ స్టేషన్ లో జరిగాయి. అందుకని పాలపుంత కంటే వింతైన ఈ అద్భుతం ఓ మిస్ అమ్మ ఓ తొలి ప్రేమ సినిమాల్లా చరిత్రలో నిలిచిపోవాలి. అలా నిలిచిపోవాలంటే మా అల్లుడు రాగానే మీరందరూ ఏం చేయాలంటే రండి 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 దగ్గరికి రండి. ఓకేనా? సరియా? అలాగే. సరే అని ఇంకా ఇక్కడే ఉండిపోయారేంటి? వెళ్ళండి, త్వరగా ఏర్పాట్లన్నీ చేయండి. ఓ గురువాయరప్ప, మా కుట్టి ఆ ఇంట్లో త్వరగా కొడికాలు పెట్టేలా చెయ్యి స్వామి. బాధపడకు ధర్మ. బాధపడకుండా ఎలా ఉండగలనండి? ఒకప్పుడివంటే వాడికి అసహ్యం, కానీ ఇప్పుడు ఇవే ప్రపంచమయ్యాయి. పల్లవి జ్ఞాపకాలతో కాలిపోతూ పిచ్చోడైపోతున్నాడు. మరోవైపు ఈ అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. భయమేస్తోందండి. మన కళ్ళ ముందు మన కొడుకు ఏమైపోతాడోనని భయమేస్తోంది. ఈ ఊబిలోంచి వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కాక ప్రాణం పోతోంది. కార్తీక్ వాడికంటే ఎక్కువగా పల్లవిని ప్రేమించాడు. అందుకే తనని మర్చిపోలేకపోతున్నాడు. అందుకే మనం ఎంత చెప్పినా, ఎంత బ్రతిమలాడినా, ఆఖరికి కన్నీళ్లు పెట్టుకున్నా వాడు మాత్రం పల్లవి జ్ఞాపకాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఏమైంది ధర్మ? పల్లవి ఫోటో ఎందుకు తీసావు? కొమ్మనెందుకు పిలుస్తున్నావు? అమ్మగారు, ఆ చెత్త చెదారం తీసి బయట పారే. ఈ రూమ్ లో ఒక్క బాటిల్ గాని ఒక్క ముక్క సిగరెట్ గాని ఉండడానికి వీల్లేదు. అట్టాగే అమ్మగారు. అలాగే ఈ ఫోటో తీసుకెళ్లి కార్తీక్ కి కనిపించకుండా స్టోర్ రూమ్ లో దాచిపెట్టు. పెద్దమ్మగారు, నువ్వు విన్నది నిజమే. తీసుకెళ్ళు. అది కాదమ్మగారు. పల్లవమ్మ గారు ఫోటోను తీసేస్తే కార్తీక్ బాబు గారు అగ్నిపర్వతలకు బద్దలవుతారు. బాబు గారు కోపన్నప్పుడు నేను చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. ఒకవేళ కార్తీక్ అడిగితే నా పేరు చెప్పు. తీసుకెళ్ళు. అట్టాగే అమ్మగారు.
అది కాదు ధర్మ. ఇలా చేయటం వల్ల కార్తీక్ కోపం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసి కూడా. తెలుసండి, కానీ నా కొడుకుని కాపాడుకోవడం కోసం తిరిగి మామూలు మనిషిని చేసుకోవడానికి నాకింతకంటే మరో దారి తెలియడం లేదు. నా కోడలంటే నాకు కూడా చాలా ప్రేమ. తనీ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళినందుకు, తన ఫోటో ఇక్కడి నుంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. కానీ కార్తీక్ ని పల్లవి ఆలోచనలోంచి బయటికి తీసుకురావాలంటే ఈ గది, తన గుర్తులు, ఈ కోడల మీద తన జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. మార్పు, మరపు దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరాలు. రోజులు గడిస్తే పల్లవి తాలూకో బాధని వాడు మర్చిపోతాడని, కొత్త జీవితం గురించి కార్తీక్లో మార్పు వస్తుందని ఆశ. అందుకే తప్పైనా తప్పట్లేదు. రైట్కి సార్ వారు, రైట్కి వెళ్ళాలి. ఏయ్, ఏదో కూరగాయలు అమ్ముతున్నట్టు ఎందుకంత గట్టిగా అరుస్తావు? నెమ్మదిగా చెప్పలేవా? ఊహించని అదృష్టం కాలింగ్ బెల్ కొడితే ఆ కిక్కి వేరు సార్ వారు. నీకు లైట్గా స్క్రూ లూజ్ ఉన్నట్టు ఉంది కదా, ఒక మాటికి పొంతనే ఉండదు. ఆపండి. ఆపండి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అసలు మీరెవరు? ఏంటిదంతా? ఈవిడే మా అమ్మ కుట్టి పద్మిని ఫ్రమ్ కేరళ. నమస్తే. వీళ్ళంతా మా చుట్టాలు, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. ఇవేమో పూలన్నమాట, అభిమానంగా మీ మీద చల్లారన్నమాట. ఏయ్, ఏంటి వెటకారంగా ఉందా? నేను అడుగుతుంది పువ్వులు ఎందుకు జల్లారని. అయ్యో కృష్ణ కృష్ణ, మీరు భయపడకండి బాబు. అంటే అన్నానంటారు గాని నేను కూడా మీతో పాటే వచ్చాను కదా. మరి ఆ పాటికి నేనేదో 3 రోజుల ముందే ప్లాన్ చేసినట్టు, వీళ్ళందరినీ సెట్ చేసినట్టు నా మీద అంత సీరియస్ అవుతారేంటి? అమాయకురాల మీద నిందలు వేయడం కాకపోతేను. నువ్వెంత అమాయకురాలువో నాకు తెలుసులే గాని నీ మహానటి పర్ఫార్మెన్స్ ఆపు. ఏమండి, ఈ పూలు జల్లే న్యూసెన్స్ ఏంటండి? అర్థం పర్థం లేకుండా. అల్లుడు వస్తున్నాడని. వాట్?
ఏంటి? అంటే బాబు అదే మొదటిసారి మీరు మా వీధికొచ్చారు, మా ఇంటికొచ్చారు. అందుకే మా సంతోషాన్ని సందడిని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి గౌరవంతో కూడిన మర్యాదతో ఇలా పూల ద్వారా చెప్పామన్నమాట. మీ అమ్మాయికి పిచ్చి ఎలా వచ్చిందా అనుకున్నాను. మీ దగ్గర నుంచి అనమాట. ఏదో మీ అభిమానం. బాబు ఏంటండి ఏదో కంపలు మునిగిపోయినట్టు ఎందుకలా గట్టిగా అరిచారు? ఎందుకంటే ఇంటి దాకా వచ్చిన దేవుడు ఇంట్లోకి రాకుండా గుమ్మం బయట నుంచే వెళ్ళిపోకూడదు బాబు. అందుకే కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి, మా మర్యాదలు అందుకొని కాఫీ తాగి వెళ్ళండి. నాకు ఇలాంటివి నచ్చవు. కాఫీ నచ్చకపోతే టీ తాగండి. నేనంటుంది ఇలాంటి ఎక్స్ట్రాలు నచ్చవని. ఏంటి సార్ వారు మీరు? ఇంటికొచ్చిన అతిథికి మర్యాదలు చేయడం పద్ధతి కదా. అందులోనూ మీరు మాకు బాగా ఏంటి పోగా? ఏంటి పోగా? అదే సార్ వారు, ఈ కాస్త టైంలోనే మీరు మాకు బాగా పరిచయం అయ్యారు అంటున్నాను. కవి హృదయం అర్థం చేసుకోరు. చూడు, ఒక నిందితుడి బొమ్మ గీసి సామాజిక బాధ్యతగా నువ్వు డబ్బులు తీసుకోనని చెప్పావు. నీలో ఆ సామాజిక స్పృహ నాకు నచ్చింది. అందుకే నిన్ను డ్రాప్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చాను. ఇది అడ్వాంటేజ్గా తీసుకుని అతి చేయకు. బాయ్ శ్రీవారు. ఇదిగో అమ్మకుట్టి అక్కాయ్, అమ్మాయి అబ్బాయి రాధికా కృష్ణుల్లా చూడముచ్చటగా ఉన్నారు. అత్తా, మా పేర్లు కూడా అవే. అవును పొన్ను, మీ పేర్లు కలిశాయంటే ఇక మీ జంటని ఆ దేవుడు కలిపినట్టే. గురువారప్ప గురువారప్ప. నా కొడుకు పరిస్థితి గురించి ఈ తల్లి పడుతున్న బాధని నువ్వు అర్థం చేసుకున్నావు. నా కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేసి ఒక తోడుని వాడికి ఇవ్వమని నేను పెట్టుకున్న మొరని నువ్వు ఆలకించావు. సాక్షాత్తు నువ్వే ఆ అమ్మాయి ఫోటోని పంపించావు. కాని ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియని పరిస్థితి. నిన్ను పదే పదే వేడుకుంటున్నాను, నా కొడుకు మనసు మార్చి వాణ్ణి పెళ్లికి ఒప్పించు. ఆ అమ్మాయిని నాకు కనిపించేలాగా చెయ్యి. నా కొడుకు జీవితంలోకొచ్చేలా చెయ్యి. నీకు జన్మ జన్మలకి రుణపడుంటాను. అది జరగని పని. మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నా మీరు చేసిన పాపం మిమ్మల్ని శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. మీ కొడుకు ఒంటరిగా మిగిలిపోవడం, బతికున్నంతకాలం మీరు కన్నీళ్లతో కుమిలిపోవడం తప్ప మీ కొడుక్కి పెళ్లి జరగదు. కాంచనవల్లి, కూతురు పోయింది అన్న నీ బాధలో అర్థం ఉంది. కాని మా కుటుంబం నాశనం అయిపోవాలని నువ్వు కోరుకోవడంలో మాత్రం న్యాయం లేదు. ఎందుకు లేదు? నా కూతుర్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న మీరు అంతకంత అనుభవించాలని ఈ తల్లి పడుతున్న వేదనలో ఎందుకు న్యాయం లేదు? బుద్ధి లేకుండా మాట్లాడ కాంచనవల్లి. పల్లవి ప్రాణాలు పోవడంలో మా ప్రమేయం ఏ ఉంది? మా తప్పే ఉంది. కోడలు దూరమైనందుకు మేం కూడా బాధపడుతూనే ఉన్నాం. అది అర్థం చేసుకోకుండా ఇలా మమ్మల్ని నిందించటం, శపించటం ధర్మం కాదు కాంచనవల్లి. వద్దు, మొసలి కన్నీరొద్దు. మీరు కన్నీళ్లు పెట్టుకున్నా, ఆఖరికి కాళ్లు పట్టుకున్నా సరే నేను కరగను, నమ్మను. నా కూతురి ప్రాణాలు పోవడానికి ముమ్మాటికి మీరే కారణం.
అందుకే నేను కూడా ప్రతి క్షణం ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నా కూతురి ఉసురు మీ కొడుక్కి తగిలి మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి అని. నార్మల్! నీ నోటి నుంచి ఇంకొక్క మాట బయటికొచ్చిందంటే మర్యాదగా ఉండదు. ఆ దేవుడి సాక్షిగా, నా కూతురి కన్నీటి సాక్షిగా చెప్తున్నాను, విను. నువ్వరిచినా బెదిరించినా చివరికి జరిగేది అదే.